న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసు రోజు రోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. GRA ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారం ఉన్నా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీస్ సిబ్బందిపై వేటు పడింది. హెబ్బాగోడి స్టేషన్ కు చెందిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. సస్పెండ్ అయిన వారిలో హెబ్బాగోడి పోలీస్ స్టేషన్ ASI నారాయణ స్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజు సస్పెన్షన్ లో ఉన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, ఇక రేవ్ పార్టీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా సస్పెండ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి, కారణాలు ఏంటి? ఎస్ శాలిని, ఇప్పుడు రేవ్ పార్టీలో మాత్రము అక్కడ కేసు చాలా మలుపులు తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఇప్పుడు హేమ, సినీ నటి హేమ ఎవరైతే ఉన్నారో హేమకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేయడం కూడా జరుగుతుందని బెంగళూరు పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. అంతేకాదు, మరి రేవ్ పార్టీకి సంబంధించి కూడా ముగ్గురు పోలీసులను కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే రేవ్ పార్టీ జరుగుతుంది అని చెప్పేసి కూడా మరి హెబ్బాగోడి పోలీసులకి ముందుగానే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అయినా కానీ వాళ్ళు నిర్లక్ష్యం వహించడం ద్వారా కూడా మరి నిర్లక్ష్యం వహించినందుకు వాళ్ళని ముగ్గురిని కూడా ఇప్పుడు సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఆ ముగ్గురులో కూడా ASI నారాయణరావు, అలాగే తను హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజు, ఈ ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాదు, మరి హేమాతో ఉన్న ఈ తెలుగు ఇండస్ట్రీ సినీ నటులకు కూడా మరి మిగతా వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయడానికి అక్కడ నుంచి బెంగళూరు సిబ్బంది మాత్రము ఇక్కడికి హైదరాబాద్కి ఆల్రెడీ చేరుకున్నట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అదే కాకుండా మళ్ళీ హీరో శ్రీకాంత్ కూడా ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ స్పందించారు. ఏమని అంటే, నా పేరు మళ్ళీ బయటకు వస్తుంది, నా పేరు బయటకు వచ్చింది అంటే నేను మాత్రము పరువు నష్టం దావా కింద ఫిర్యాదులో కేసు నమోదు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా తను కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఆల్రెడీ హేమ ఫ్రెండ్ చిరంజీవి అని అందరికీ కూడా క్లియర్ కట్ గా తెలిసిపోయింది. కానీ ఆ పోలికలను పట్టి శ్రీకాంత్ అని కూడా బయటికి వెల్లడించడం జరిగింది. కానీ అది శ్రీకాంత్ కాదు అని శ్రీకాంత్ గట్టిగా వాదిస్తున్నారు. మరి హేమ కూడా ఇప్పుడు గత 3 రోజులుగా కూడా నేను కాదు, నా ఫోటోని నా వీడియోలని వైరల్ చేస్తున్నారు, నేను ఇంట్లో ఉన్నానని ఒకసారి, లేకపోతే ఫామ్ హౌస్ లో ఉన్నానని ఒకసారి, ఇవన్నీ వీడియోలు కూడా బయటికి తను వదులుతూ కూడా వీడియోలను వైరల్ చేస్తూ కూడా తను కొట్టి పారేస్తుంది, బుకాయిస్తుందని బెంగళూరు పోలీసులు కూడా తేల్చి చెప్పేశారు. ఎందుకంటే బ్లడ్ నమూనాలో కూడా తనకు పాజిటివ్ వచ్చింది. తనతో పాటు మిగతా వాళ్ళకు కూడా నటీనటుమణులకు కూడా ముగ్గురికి, అందులో ఒకటి ఈ పార్టీ నిర్వహించిన వాసు, ముఖ్యంగా వాసుకి కూడా పాజిటివ్ రావడం జరిగింది. వాసు తన ఫ్రెండ్ బర్త్డే కారణంగా కూడా ఈ రేవ్ పార్టీని నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అదే కాకుండా ఇప్పుడు ఇంకొకటి బెంగళూరు పోలీసులను బెదిరిస్తుందా అనే కోణంలో కూడా నెటిజన్లు అయితే కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. ఏమని అంటే, నా పేరు గనక బయటికి ఇప్పటికే ట్రోల్ చేశారు, కానీ నాకంటూ నోటీసులు జారీ చేస్తే నేను ఇమ్మీడియట్ గా ఆత్మహత్య చేసుకుంటాను అనే ఒక ట్వీట్ పోస్ట్ మాత్రం ట్విట్టర్లో తాను రిలీజ్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మరి బెంగళూరు పోలీసులని తను బెదిరిస్తుందా, లేకపోతే వాళ్ళకు వార్నింగ్ ఇస్తుందా అనే విధంగా కూడా మరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు శాలిని. అయితే నిర్మల, మరి హేమ చేసిన ట్వీట్ ని బెంగళూరు పోలీసులు ఎలా తీసుకుంటున్నారు? దీనిపై వారు ఏమైనా స్పందించారా? వారు ఏం చెప్తున్నారు? అసలు ఇక్కడ చూసినట్లయితే ఈ రేవ్ పార్టీలో మొత్తం ఎంతమంది అటెండ్ అయినట్టు తెలుస్తుంది. అంటే చాలా మందిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా కేవలం ఇండస్ట్రీకి సంబంధించిన 2-3 పేర్లను మాత్రమే ఎక్కువగా చూపిస్తున్నారు. అంటే రాజకీయ వ్యాపారవేత్తల్లో కూడా ఎవరైనా ఈ రేవ్ పార్టీలో కనుక పాల్గొని ఉంటే వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రావట్లేదు? కారణాలు ఏంటి? శాలిని, ఇప్పుడు ఈ రేవ్ పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే సోమవారం రోజు యాక్చువల్గా ఇలా ఫస్ట్ హేమ పేరు బయటికి రిలీజ్ చేశారు. హేమాని రిలీజ్ చేసిన తర్వాతే ప్రముఖ రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, సినీ నటులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. బయటికి వెల్లడిస్తామని బెంగళూరు పోలీసులు అయితే చెప్పడం జరిగింది. కానీ మంగళవారం రోజు చూసుకున్నట్లయితే సినీ నటులదే పేర్లు కొంతమందిదే బయటకు వచ్చాయి. అందులో ఇంకొకటి ఆ కార్యక్రమాన్ని నిర్వహించి
నిర్వహించిన వాసు పేరు బయటకు వచ్చింది, కానీ మరి రాజకీయ నాయకుల ప్రముఖుల పేర్లు ఎవరు కూడా బయటికి రాలేదు. అంతేకాదు వ్యాపారవేత్తలే కూడా బయటికి రాలేదు. బెంగళూరు పోలీసులు ఏం చెప్పారు అంటే అందరినీ కూడా ఒక 5గురిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశాము, కానీ మిగతా వాళ్ళందరినీ కూడా జామీను మీద వదిలాము అని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్ గా రోజు కూడా వాళ్ళ దగ్గర దర్దాపుల్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో మాత్రము వాళ్ళు హాజరు కావాల్సిందిగా కూడా వాళ్ళ సంతకాలు పెట్టాల్సిందిగా కూడా మేము జామీన్ మీద విడుదల చేశాము అని చెప్పారు. కానీ తర్వాత మళ్ళీ మూడో రోజు ఏం చెప్పారు బెంగళూరు పోలీసులు అంటే అందరి దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాము, బ్లడ్ సేకరించాము, కానీ ఆ నమూనాలు బయటకు వచ్చిన తర్వాత మరి ఆ రిజల్ట్ ని బట్టి కూడా అందరికీ నోటీసులు పంపించే అవకాశం ఉంది అని చెప్పారు. అదే కాదు ఈ పార్టీలో దాదాపు 200 మంది పాల్గొన్నారు. ఆ 200 మందిలో 103 మందికి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. 96 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ 96 మందిలో కూడా కేవలము 3 సినీ నటుల పేర్లు, అలాగే ఈ ప్రోగ్రామ్ ను కూడా ఈ పార్టీని నిర్వహించిన వాసు పేరే బయటికి చెప్తున్నారే తప్ప పోలీసులు కూడా మిగతా వాళ్ళ పేర్లు మాత్రము అసలు బయటికి వెల్లడించడం లేదు శాలిని. కానీ ఇందులో పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేస్తాము అని చెప్తున్నారు. అందులో హేమాకి ఖచ్చితంగా తనకు పాజిటివ్ వచ్చింది, తను తప్పించుకునే అవకాశమే లేదు, తను బుకాయించే అవకాశం అంతకంటే లేదని చెప్పేసి కూడా తనకు నోటీసులు జారీ చేయడానికి మేము హైదరాబాద్ వస్తున్నామని కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. ఆ నోటీసుల ప్రకారమే హేమ కూడా ఇప్పుడు తను బెదిరిస్తుందా లేకపోతే పోలీసులకు వార్నింగ్ ఇస్తుందా అనే విధంగా ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది కూడా ఉంది. ఇదొక్కటే కాదు, మళ్ళీ తనకి హేమ మీద కూడా ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే, ఫిలిం ఇండస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే కరట కళ్యాణి స్పందిస్తుంది. ఏమని అంటే నేను పేకాటలో దొరికిపోయానని నన్ను చాలా ట్రోల్ చేసింది హేమ. ఇప్పుడు తను రేవ్ పార్టీలో బుక్ అయింది, అది నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నోటీసులు జారీ చేయడానికి కూడా పోలీసులు వస్తున్నారు, కానీ ఇప్పుడు మాత్రం తనకు నోటీసులు వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటే గనక అది రుజువైందంటే గనక ఇప్పుడు అసోసియేషన్ లో మెంబర్ గా ఉన్న తనని అసోసియేషన్ నుంచి తొలగిస్తాం, మేము కఠిన చర్యలు తీసుకుంటామని కరట కళ్యాణ్ కూడా స్పందిస్తుంది శాలిని. అయితే నిర్మల, ఈ రేవ్ పార్టీకి ఈ ఘటనకు సంబంధించి కూడా మరి ఈ కేసు ఏ మలుపు తిరగనుంది? బెంగళూరు పోలీసులు హైదరాబాద్కు వస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఏ కారణం చేత వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు? కేవలం హేమాను అరెస్ట్ చేయడానికి వస్తున్నారా, ఇంకా వేరే వారి గురించి ఏమైనా వస్తున్నారు? యాక్చువల్గా రేవ్ పార్టీ అనేది చాలా మంది కలిసి అధికంగా డబ్బున్న వాళ్ళు జరుపుకునే పార్టీ ఇది. డ్రగ్స్ అలాగే మద్యము ఇవన్నీ కూడా స్వీకరించి అంటే విచ్చలవిడితనంగా కూడా చేసుకునే ఒక పార్టీ ఇది. అది కూడా అర్ధరాత్రి నిర్వహించుకునే ఈ పార్టీకి వీళ్ళందరూ అటెండ్ అయ్యి సమాజాన్ని, మనకున్న కల్చర్ని కూడా పాడు చేసే విధంగా ఉండే ఈ పార్టీలో పాల్గొన్న వాళ్ళనందరినీ కూడా మరి అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా వాళ్ళ కఠిన చర్యలు కూడా, శిక్షను కూడా మేము విధించే విధంగా కూడా మేము చేస్తాము అని మరి బెంగళూరు పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. కానీ ఇందులో ముఖ్యంగా కాకాని పేరు వినబడుతుంది. తన పేరు పైన తన కారు పాస్ ఉన్నట్టుగా కూడా అక్కడ ఒక కారు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కానీ అది నాది కాదు అని కాకాని కొట్టి పారేస్తున్నారు, సవాల్ కూడా విసురుతున్నారు. నేను ఏ టెస్ట్ కైనా నేను రెడీ, ఎక్కడికైనా ఏ పరీక్ష చేసుకోవడానికైనా నేను రెడీ, నేను గనక డ్రగ్స్ తీసుకున్నానని తెలిస్తే కనుక అది ప్రూవ్ అయితే కనుక నేను రాజీనామా చేసుకుంటాను అని చెప్పేసి కూడా సవాల్ విసురుతున్నారు. మరి ఇవన్నీ కూడా ఏ కొలిక్కి చేరబోతున్నాయి? అక్కడ బెంగళూరు పోలీసులు హైదరాబాద్ కు వస్తున్నామని నోటీసులు జారీ చేస్తున్నామని తెలుపుతున్నారు. మరి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు చేపడతారు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. శాలిని, థ్యాంక్ యూ నిర్మల.